చూద్దాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాల్లో ఆవు, దూడ పాము కాటుకు గురై మృతి చెందింది. సప్తగోకులం వెనుక గడ్డి మేస్తున్న ప్రదేశంలో 3 పాములు కూడా మృతి చెందడం భక్తులను, గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆవు దూడను పోస్టుమార్టంకి తరలించామని, మృతికి కారణం త్వరలోనే తెలియజేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పెర్కెట్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఆర్మూర్ నుంచి బాల్కొండ వైపు బైక్పై వెళ్తుండగా వెనక నుండి వాహనం ఢీకొట్టింది. దీంతో బోదేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ పెదవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లతో పాటు జేసీబీని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సీజ్ చేశారు. వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్న సబ్ కలెక్టర్కు ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో స్థానిక ఎంఆర్ఓను ఆరా తీశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో వెంటనే వాహనాలను పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్కు సబ్ కలెక్టర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. మంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ప్రవాహానికి కోతకు గురైన రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో పోలీసులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, పలువురు యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం చేయాలని డీఎస్పీ గీతాకుమారి పిలుపునిచ్చారు. ఫీజు బకాయిలు విడుదల చేయమంటే కళాశాలలపై విజిలెన్స్ దాడులతో బెదిరిస్తారని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వకపోతే ప్రభుత్వంలో ఎవరూ బయట తిరగరని హెచ్చరించారు. ప్రభుత్వం, కళాశాలలు కలిసి విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడొద్దని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం కెనరా బ్యాంకులో రుణం పేరుతో నగదు దుర్వినియోగం వెలుగు చూసింది. పశువుల పోషణ రుణం కోసం బ్యాంకులో భాస్కర్ రాజు అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తనకు తెలియకుండానే తనపై ₹150,000 రుణం మంజూరైనట్లు తెలుసుకుని కంగుతిన్నాడు. అమాయకులని ఆసరాగా ఎంచుకుని తన పేరుతో బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి నగదు డ్రా చేసి స్వాహా చేసినట్లు ఆరోపించాడు బాధితుడు. బ్యాంకులో జరిగిన మోసంపై జిల్లా కలెక్టర్, బ్యాంకు ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా సీఎం చంద్రబాబు ప్రజలకు అండగా ఉంటారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెంతా తుఫాన్ విషయంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలకు అవగాహన కల్పించారని చెప్పారు. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కడప అమీన్పూర్ దుర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ సీఎం వైఎస్ జగన్కు పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎన్ ఆరిఫుల్లా హుసేని ఆహ్వానం అందించారు. నవంబర్ 5 నుంచి 10 వరకు జరిగే ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని వైఎస్ జగన్ను కోరారు. నెల్లూరు జిల్లా దగదత్తిలోని దివంగత టీడీపీ నేత మాలపాటి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మాలపాటి సుబ్బానాయుడు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కారు దిగి నివాళులు అర్పించకుండా మాలేపాటి అభిమానులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. మెంతా తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన 8 పునరావాస కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి వారిని పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న 649 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ₹3,000 ఆర్థిక సాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేసి బాధితులకు ధైర్యం కల్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తిలకించారు. భవిష్యత్తులో జరిగే నేరాలను నిరోధించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి సర్కార్పై వైసీపీ విమర్శలు సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు శశిభూషణ్ రెడ్డి మండిపడ్డారు. 17 మెడికల్ కాలేజీల విషయంలో ప్రజల్లో భ్రమలు కల్పించారని, పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వైసీపీ కుట్ర రాజకీయాల్లో కోటి సంతకాలనేది ఒక భాగమని శశిభూషణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా కోస్ట పరిధిలో గల శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమం నందు గో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి 56 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం సమర్పించారు. లక్ష్మీనరసింహస్వామి యజ్ఞం జరిపించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.